Hi friends, welcome back to our channel Knowledge Chronicles. This is MV Rao, IDS retired from Ministry of Defence. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చాను. అది ఫ్రమ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 3 ఆఫ్ 2025-26. ఇది ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్డ్కి మొత్తం అందరికీ ఉపయోగపడేగా ఉంది. ఇక్కడ చూడండి. అలాగే రిక్రూట్మెంట్ ఫర్ ప్రొఫైల్ ఆఫీసర్స్. దీని హెచ్పిసిఎల్ ప్రొఫైల్కి వచ్చేటప్పటికి ఇది ఎస్టాబ్లిష్డ్ ఇన్ జూలై 15, 1974. ఇది మహారత్న కేటగిరీకి సంబంధించిన సిపిఎస్సి అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. దీని యాన్యువల్ గ్రాస్ సేల్స్ వచ్చేసరికి 4,64,247 crore డ్యూరింగ్ 24-25. ఇలాగే లాస్ట్ ఇయర్లో చాలా బాగా గ్రోత్ వచ్చింది. ఇది దాదాపు 19 జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి మేజర్ సిటీస్లో, అంతేకాకుండా 145 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇలాగ చాలా వీళ్ళన్నీ చాలా డిపో ఉన్నాయి, లూబ్రికెంట్ డిపోట్స్ ఉన్నాయి, ఏవియేషన్ ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయి, బాట్లింగ్ ప్లాంట్ ఉంది. అలాగే చాలా డిఫరెంట్ రిటైల్ 24,572 రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు చదువుకుంటే ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే మీకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే దీన్ని కంపల్సరీగా ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేసినా దాని ప్రొఫైల్ గురించి మీరు కంపల్సరీగా చదువుకుని ఉండాలి. అంటే వీళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ డైరెక్ట్కి వెళ్ళి అప్లై చేసేయటం కాదు. ఈ ప్రొఫైల్ కూడా మీరు చదువుకోవటం వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. అదే తర్వాత చూడండి, ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చాడు. ఫస్ట్ 25 ఫిబ్రవరి 2026, మార్చ్ 25 లాస్ట్ డేట్. ఇక్కడ ఈ వేకెన్సీస్, పొజిషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, వేకెన్సీ డీటెయిల్స్ ఫర్ ఫ్రెషర్స్ ఇది చూడండి. ఫ్రెషర్స్కి ఇచ్చిన దగ్గర ఇక్కడ మీరు చూస్తారు. ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 30,000 నుంచి 1,20,000 వరకు 10 వేకెన్సీస్. అలాగే మ్యాక్సిమం 25. 3 years ఫుల్ టైం కోర్సు డిగ్రీ చేసి ఉండాలి. అలాగే ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూటివ్ మెకానికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ 30,000 నుంచి 1,20,000, 207 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 25, వీళ్ళు డిప్లొమా చేసుంటే చాలు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఉంది. అలాగే చాలా డిఫరెంట్ క్యాటర్స్ ఉన్నాయి, మీరు దానికి చూడండి క్యాటర్స్ అన్నీ. తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ఇంతకుముందు డిప్లొమా హోల్డర్స్కి చూసాము. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన 4 years ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి వేకెన్సీస్. ఎలక్ట్రికల్ ఇంజనీర్ 50,000 నుంచి 1,60,000, 37 వేకెన్సీస్, 25 ఏజ్. అలాగే సివిల్ ఉంది, ఎలక్ట్రికల్, కెమికల్ ఉంది, ఫైనాన్స్ ఉంది. ఫైనాన్స్కి అయితే చార్టెడ్ అకౌంటెంట్ చదువు ఉండాలి. తర్వాత ఇంకా అలాగే వీళ్ళకైతే 50,000 నుంచి 1,60,000 వరకు శాలరీ ప్యాకేజ్. దట్ ఈజ్ బేసిక్ శాలరీ. ఇది హెచ్ఆర్ ఉంది. అలాగే తర్వాత ఇంకో కేటగిరీ వచ్చేటప్పటికి ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్. వీళ్ళు చూడండి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఆఫీసర్. వీళ్ళకి 30,000 నుంచి 1,20,000, ఇలాగ 40,000 నుంచి 1,40,000, 50,000 నుంచి 1,60,000 ఉంది. 3 వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళకి ఏజ్ కూడా 27, 30, 33 వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి ఉంది. ఇక్కడ వీళ్ళు వచ్చేటప్పటికి 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ హిందీ చేసి ఉండాలి. తర్వాత ఫుల్ టైం డిప్లొమా చేసి ఉండాలి. తర్వాత పొజిషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా. వీళ్ళకి చూడండి, ఆఫీసర్, సిబిజీ ఆపరేషన్స్, హెచ్ఆర్, లీగల్, వీళ్ళందరికీ సంబంధించిన గ్రాడ్యుయేషన్, ఎడ్యుకేషనల్, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఇచ్చారు. సెక్షన్ ఆఫీసరు ఇవన్నీ ఇచ్చారు. కనుక మీరు ఇలా గో త్రూ అవ్వండి. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, ఇలాగ చాలా కేటగిరీస్ ఉన్నాయి, చాలా వేకెన్సీస్ ఉన్నాయి. మీరు వెంటనే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఫ్రెషర్స్ కాని వాళ్ళు అందరూ ఈ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, డిప్యూటీ జనరల్ మేనేజర్ పాలిమర్ ఎక్స్పోర్ట్ అన్నది 1,20,000 నుంచి 2,80,000 వరకు ఉంది. అలాగే మినిమం 3 years ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. 18 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే చాలా హెవీ, పెద్ద సీనియర్ కేటగిరీస్. ఇవన్నీ సీనియర్ కేటగిరీకి సంబంధించినవి. ఇవన్నీ అన్నీ పర్మనెంట్ పోస్టే. ఇక్కడ చూడండి, పర్సనల్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రొఫెషనల్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రొఫెషనల్స్ ఎవరికి? సీనియర్ సభ్యులు
సైబర్ సెక్యూరిటీ అతనికి ఒకటి ఉంది. ఇవన్నీ ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఈ స్కేల్కి సంబంధించి ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉండాలి ఏంటి మొత్తం ఇవన్నీ ఇచ్చాడు. మీరు ఇవన్నీ గో త్రూ అవుతే బాగుంటుంది. గో త్రూ అవ్వండి. ఇవన్నీ చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే మీరు అప్లై చేయాలంటే కంప్లీట్గా మీరు చదవాలి. ఇది చదివితేనే డిప్లొమా ఉన్నవాళ్ళు ఏ డిప్లొమా ఉండాలి, ఈ మెకానికల్ ఇంజనీర్కి ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి మొత్తం. కనుక ఇన్స్ట్రుమెంటేషను ఇలాగే కంప్యూటర్ సైన్స్ దీనికి సంబంధించిందంతా ఇలా ఉన్నాయన్నమాట. చూసుకున్న తర్వాత మీరు అన్నీ గో త్రూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇన్స్ట్రక్షన్స్ బట్టి మీరు ఫాలో అయ్యి చేస్తే అప్లై చేస్తే మీకు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు చదివితేనే యూ కెన్ అప్లై. సో లాస్ట్కి వచ్చేసాం. లాస్ట్కి వచ్చాక మీరు ఇదంతా కంప్లీట్ కావాలంటే www.hindustanpetroleum.com దీనికి వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేయండి. ఈ అప్లై చేసిన తర్వాత మీరు ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి అలాగే ఎక్కడ సెలక్షన్ రాశారో ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ బట్టి చూసి మీరు ప్రిపేర్ అయ్యి నాలెడ్జ్ పెంచుకుని మీరు అప్లై చేసి మంచి ఆ ఇంటర్వ్యూని క్రాక్ చేసి డెఫినెట్గా ఉద్యోగం సంపాదించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీరు నా వీడియోస్ అన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.